కానీ ఆయన మరలా సిలువ వేయచ్చు, బాహాటంగా ఆయన అవమానపరిచేవారు. ఇక్కడ అయిపోయిన తర్వాత బయటికి వెళ్తారు, మళ్ళీ మామూలుగానే జీవిస్తారు. అది దేవునికి ఇష్టం కాదు. దేవుడు కుమారుడు కానీ బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఎలా ఉంటాడో అన్యుడికి తెలియదు కనుక నీ ప్రవర్తన తీరును చూసినటువంటి వ్యక్తి నిన్ను దైవ కుమారుడిగా భావించేటట్లుగా మనం సంస్కరించుకోవాలి. దేవుడు ఏమీ సింహాసనం ఇవ్వడు, కిరీటం ఇవ్వడు, నువ్వు సంపాదించుకోవాల్సిందే దేనికైనా. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. మన జీవితం చాలా చిన్నది. రేపు ఉంటారా? ఎవరైనా చేతులు ఎత్తండి. రేపు ఉండేవాళ్ళు లేదు కదా, అవునా? నీకు పరలోక ప్రాప్తి కావాలి అనుకుంటే ఈనాడే దేవుని మాట విను. ఆ మాట వినకపోవటం వల్లే పాపం మనకి సంక్రమించింది. ఎక్కడ? ఏదెను తోటలో దేవుని మాట ధిక్కరించాడు. ఆయన సార్వభౌమాధికారాన్ని సోవరింటిని అవతల పెట్టేసి నీతో నాకేం పనాయా, నా పని ఏదో నేను చేసుకుంటా అన్నాడు ఆదాం. అతని ద్వారానే మరణం మనకు వచ్చింది. ఇవాళ కూడా దేవుడు తన కుమారుడి దగ్గరికి పిలిచాడు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని మాట మీరు వినండి అని చెప్పి దేవుడు చెప్పాడు. అంటే మనం ఏం చేయాలి? విన్నాం. విన్న తర్వాత ఆచరించలేదు. ఒక ఆయన పాపం పెళ్లి చేసుకున్నాడు, తన భార్యను బాగా చూసేవాడు, బ్రాహ్మడు. పాపం ఎక్కడో ఉండి ఏదో అడవిలో ఉండి ఏదో కందమూల అంతా ఉండేవాడు. పాపం ఆయన తన తండ్రికి శ్రాద్ధం పెట్టాడు, అంటే తద్దినం పెట్టాడు. తద్దినం పెట్టినప్పుడు ఆవు కన్నా పెట్టాలి, లేకపోతే ఏదైనా అవతల దూరంగా పారేయటం జరుగుద్ది. ఆవుకు పెట్టమని చెప్తే ఆ భార్య ఏం చేసింది? పెంటకొప్ప మీద పారేసింది. దేన్ని? తన తండ్రికి వెళ్ళాల్సిన ఈ తిలోదకాలు అంటే నువ్వులు ఉండలన్నీ కూడా ఆ పశువుకు పెట్టమంటే ఈవిడేం చేసింది? బయట పారేసింది. కడుపు మండిపోయింది. కడుపు మండిపోయాన్ని కోపాన్ని నిగ్రహించుకోలేదు సుమా. కోపం కలిగినటువంటి వాడు తనకున్నటువంటి పవర్నంతా వాడుకొని పెళ్ళాన్ని చెప్పించాడు. గుండురాయిగా పడిపోయింది అక్కడ అరణ్యంలో. అర్థమవుతుందా? మాట వినకపోవటం వల్ల వచ్చినటువంటిది ఏది అది. ఇవాళ మనకు పాపానికి మూలం మాట వినకపోవటమే. ఇప్పుడు మీరు దేవుని దగ్గరికి వచ్చారు. నేను ప్రతి సంవత్సరము ప్రతిరోజు క్రమం తప్పకుండా దేవుని దగ్గరికి వెళ్తున్నాను, బాగుంది. అయినా దేవుని మాట నీలో క్రైస్తవ సారాన్ని కలిగించలేదు. ఎందుకది? ఉప్పు లేనటువంటిది, సారం లేని ఉప్పు. చెప్పారు కదా, ఉప్పుకుండే లక్షణాలు అమ్మగారు చెప్పారు బాగా. ఉప్పు ఏం చేస్తుందంటే పెద్దవాడిని చిన్నవాడిని సమానంగా చూస్తుంది. పెద్ద ముక్కకైనా అదే ఉప్పు, చిన్న ముక్క కొరికినా అదే ఉప్పు ఉంటుంది కదా, తేడా ఉంటుందా? వాడు మన క్రైస్తవ మందిరాల్లో బాగా డబ్బునోడు వచ్చినప్పుడు ఏం చేస్తుంటారో తెలుసా మీకు? చెప్తాడు కదా యాకోబు పత్రికలో, పనికిరానోడు వస్తేనేమో తన కాళ్ళ దగ్గర కూర్చోవాలి, పనికి వచ్చేవాడు వస్తేనేమో డబ్బునోడు వస్తే తన పక్కన కూర్చోవాలని పిలుస్తారు. అది ఆ సమానత్వం ఇంతవరకును క్రైస్తవులో వచ్చిందని నేను అనుకోను. కులాలు పోయినాయి, మతాలు పోయినాయి అని చెప్పి నేను అనుకోను. వాస్తవం అది. నీలో అతిశయం పోయింది, గర్వం పోయింది, పొంగిపోయింది అని మీరంటే నేను ఒప్పుకోను. ఈర్ష్యభావంతో చాలామంది విగ్రహాన్ని ప్రోత్సహిస్తున్నారు. మీ మనసులో విగ్రహాలు అక్కడే ఉంటున్నాయి, ఎక్కడికి పోట్ల. కోపం పోయిందా? ధనాపేక్ష పోయిందా? పక్కవాడి గురించి ఆలోచించడం, చెడుగా ఆలోచించడం పోయిందా? చెడు కళ్ళతో ఎదరవారు చూడటం పోయిందా? ఇవన్నీ విగ్రహాలు కావా? ఇది ఏదో ఇది ఉంది విగ్రహం, మా ఇంట్లో నుంచి విగ్రహాలు తీసేసామండి అంటారు. చెడు వ్యాపారం పోయిందా? చెడు లక్షణాలు పోయినాయా? అక్రమ సంపాదన పోయిందా? ఏది పోలే. యథార్థత నీకు రానే లేదు. క్రైస్తవుడు అది నేర్చుకుంటానికే దేవుని దగ్గరకు వచ్చింది. అందుకని ఆ కాలం చాలా చిన్నది. దేవుని మాట వినినట్లయితే ఆ కాలంలో అతను గొప్పవాడవుతాడు. ఎంతనే నీకేదో ధనధాన్యాలు అయ్యి వస్తాయని నేను చెప్పట్లేదు సుమా. దేవుడు చెప్పింది ఏంటి? ఎవరికీ లభించినటువంటి పరలోక ప్రాప్తే కాదు, నీకు సింహాసనము, నీకు కిరీటం. అది దేవుడు చెప్పింది. కొన్ని కోట్ల మందిలో ఒకరికి ఒక చిన్న ప్రైజ్ ఇచ్చారనుకో, ఒక దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి అతనికి సంబంధించి ప్రతివాడు కూడా అతనికి ఫలానా ప్రైజ్ వచ్చిందని చెప్పుకుంటారు. అది చిన్న కప్పే కావచ్చు. అలాగనే దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఆయన పిలిచి నిన్ను సన్మానించినప్పుడు మనకు ఉండేటువంటి ఆనందం అంతా ఇంత కాదు. దానిని పొందటానికి మీరు ఇక్కడికి వచ్చారు. ఇవాళ వచ్చాను, వెళ్ళాను, నేను ఎంత కానుక ఇచ్చానో తెలుసా? ఎవరికి కావాలి నీ కానుక? మీకు ఒకటి చెప్పన, 11వ అధ్యాయము 2వ వచనంలో కావాల్సి దేవుడు చెప్తాడు, ఇది పదార్థ ప్రపంచం కాదు. ఏది? ఈ భూమి
ఏదో నిర్మాణం జరిగింది, పదార్థాల చేత దేవుడు నిర్మించాడని మీరు అనుకుంటున్నారా? కాదు. దేవుని మాట చొప్పున ఇది నిర్మాణం జరిగింది. ఇది గాలి. అర్థమైందా? మీరు యాత్రికులు, మీరు కూడా రేపు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. కాబట్టి ఈ కాలంలోనే మీరు ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నారు? గమ్యస్థలం దేవుని యొక్క పరలోకం. అక్కడికి చేరడానికి అనేక అవరోధాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. వాటన్నిటిని దాటుకుంటూ ఆనందంగా ముందుకు వెళ్ళాలంటే దేవుని మాట మీరు వినాలి. దేవుని మాట వినకపోవడం వల్లే మనకి ఇక్కడికి వచ్చాం. లేకపోతే ఇవాళ ప్రార్థన చేయాల్సిన పని లేదు. దైవత్వం మనకు ఉంది. పూర్వం దేవుడే మన దగ్గరికి వచ్చేవాడు, మనం దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. అటువంటి వాతావరణాన్ని దేవుడు కల్పిస్తే ఆదాము పాడు చేశాడు. ఇప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? తన కొడుకును పంపించాడు. ఏం చేయటానికి? ఆయన సహవాసానికి వెళ్ళి అతని మాట నువ్వు వింటే నువ్వు నా కొడుకులాగా నువ్వు మారతావు కదా, విను వెళ్ళి అన్నాడు దేవుడు. మాట వింటున్నాం. దీంట్లో అద్దె ఏదీ లేదు. అయితే బైబిల్ కూడా అడ్డం పెట్టుకుని విమర్శించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎదరవారి మీద ఏదో కోపం ఉంటుంది. ఆ రోజు ఆ ప్రసంగం అంతా అలానే వెళ్తుంటుంది. వాడికి తెలుసు ఈ సంగతి నాకు గుచ్చుకుంటుంది, నా కోసం ఇతను చెప్తున్నాడు ఈ మాట అనుకుంటాడు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, ఈ ప్రపంచంలో మీరు ఏది ఫ్రేమ్ చేసి మీరు మాట్లాడొద్దు. మీరు దేవుని వాక్యాన్ని చెప్పాలి అనుకుంటున్నారా? ఆ సమయానికి నేనేం మాట్లాడాలో అక్కడికి ఎవరికి ఏది అవసరమో నేను చెప్తాను, అది మీరు మాట్లాడండి. కానీ మీరు చెప్పాలనుకున్న మాటలు కాగితం మీద రాసుకొని మీరు నా తరపున మీరు మాట్లాడొద్దు. నా తరపున నేనే మాట్లాడతాను. నువ్వెవరు మాట్లాడటానికి? నా మాటలు కదా వాళ్ళు వినాల్సింది. ఎవరికి ఏది అవసరమో ఆ మాట నేనే మాట్లాడతాను అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. కానీ మనం అలా చెయ్యి. నేను ఇవాళ ఈ వాక్యం చెప్పాలి అనుకుంటున్నాను అంటాడు. అంటే ఎవరిది ఇది? తన అభిప్రాయం, దేవుడి అభిప్రాయం కాదు అతను చెప్పేది. కాబట్టి సేవకులు ఎప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడి పరసంబంధమైన జ్ఞానం చేత నన్ను నింపు, నా మాటలు నీవిగా ఉండాలి అని చెప్పి కావలసిన వర్తమానాన్ని నీవే మాకు దయచేయని అడిగినట్లయితే అది చాలా బాగుంటుంది. అది వారు వింటారు, మార్పు చెందుతారు. అందరినీ ఉద్దేశించి దేవుడు మాట్లాడతాడు. నీ ఉద్దేశాన్ని అక్కడ పెడితే అందరికీ వర్తించదు అది. సరే, చిన్న ప్రార్థన చేసుకొని, మరి మనకి సమయం ఎంతో లేదు, 20 నిమిషాలే ఉంది కనుక త్వరగా ముగించుకుందాం. స్తోత్రం నాయన, సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా పరమ తండ్రి, మీరు భూమికిని ఆకాశానికిని ప్రభు తండ్రి, మాకు ఏది అవసరం వచ్చినా ప్రభా, క్రీస్తు అనేటువంటి నీ కుమారుడు ద్వారా పరలోకంలో ఉన్న నీకు విన్నపాన్ని చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. నీకు వందనాలు. ప్రార్థన ఆలకించేవాడు, మా ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే తండ్రివి మీరు. కారణం కేవలము నీ బిడ్డలుగా మమ్మల్ని మీరు అంగీకరించారు కనుక మా మాటలను విని మాకు సహాయం చేస్తూ ఉన్నారు. మేమేదో గొప్పతనం వాళ్ళం కాదు నాయన, కేవలము మట్టి పురుగులం, నీ చేత దీవించబడినటువంటి వాళ్ళం కనుక శ్రేష్టమైన నీ మాటలను అనుసరించి నడుస్తున్న నీ బిడ్డలకు మీరే సహాయకారిగా ఉండండి. 2-3 నీ నామంలో కూడిన చోట నేనుంటానని మీరు సెలవిచ్చారు తండ్రి. మేమందరం కూడా ఏక మనస్సుతోటి ఇక్కడ కూడుకున్నాం కనుక ఏకభావాన్ని మీరు మాకు ఇచ్చారు తండ్రి. నీ బిడ్డలందరినీ కూడా నీ ఆత్మచేత నింపి తండ్రి ఆశీర్వదించండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ బిడ్డలు ఉండేటట్లుగా నిండారుగా దీవించమని తండ్రి. నీ వాక్యాన్ని నేను బోధిస్తూ ఉన్నాను, మీరు బోధకులుగా ఉండద్దని మాకు సెలవిచ్చారు. కానీ ప్రభా, నీ తరఫున నేను మాట్లాడుతున్నాను, నావి కాదు నీ మాటలు కనుక నీ బిడ్డలను నీ వాక్యం చేత బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆ యోహాను సువార్తలో మొట్టమొదటి అధ్యాయం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని దగ్గర ఉండెను, ఆ వాక్యమే దేవుడయ్యుండెను, ఆ వాక్యమే కృపా సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్య నివసించెను. యేసుక్రీస్తు రూపం ఏమిటి అంటే వాక్యం. ఆయనకు ఒక శరీరాన్ని అమర్చాడు దేవుడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చెబుతాడు, అమర్చబడిన శరీరం కలిగిన వాడు. వాక్యానికి దేవుడు శరీరాన్ని అమర్చి భూమి మీదకి పంపించాడు. ఆయన ఎవరు అంటే దేవుని కుమారుడు. ఎందుకు వచ్చాడంటే తన తండ్రి ఏ మాటలైతే తనకు చెప్పాడో ఆ మాటలే మనకు చెప్పడానికి వచ్చాడు ఇక్కడికి దేవుడు. హల్లెలూయా. అర్థమైందా? మాట వినుట శ్రేష్టము అంటాడు దేవుడు. 15:22 మొదటి సమూయేలు పత్రికలో మాట వినుట బలులు నైవేద్యాలు ఎవరికి కావాలి ఆయన ఏం చేసుకుంటాడు చెప్పబ్బా? ఏమీ లేదు. నాకు 1000 రూపాయలు కానికిస్తే వెళ్తాయితే ఏదో కొనుక్కుంటాను, ఇంటికి వెళ్ళిపోతాను. కానీ నాకు వచ్చే బహుమానం ఏమిటి అంటే
మీ దగ్గర వర్తమానం మీకు పంచిన తర్వాత నేను కూడా వాటిని అనుసరించి నేను నడుస్తూ ఉన్నప్పుడు మీరును నేను కలిసి దేవుని దగ్గర కలుసుకుంటాం వెళ్ళి. అది ఒక గొప్ప బహుమానంగా నేను భావిస్తాను. నేను ఎప్పుడు కూడా మా మందిరం అది మేము కానుకలే మర్చిపోతుంటాం. సర్వసాధారణంగా 100 రోజులు మేము ప్రార్థన చేస్తే 30 రోజులు 40 రోజులు మర్చిపోతాం. వాళ్ళే వేస్తారు కానుకలు. అంటే రూపాయి అయినా 10 రూపాయలు, నేను దాని గురించి పట్టించుకోను. ఆ డబ్బులన్నింటి కూడా ఒక చోట లెక్కేసి అలా ఉంచేదైనా మందిరానికి కావాల్సిన దాన్ని మేము వాడుకుంటుంటాం. ఒక ఆవిడ ఒక చిన్న కథ చదివా నేను. రోజు ప్రార్థనకి వెళ్తే 26 సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళడం ప్రారంభించింది ఆవిడ. పాపం ఆవిడ ఈలైన కానుక లేదు బాబో. ఉపవాస దినాలు కానీ అన్నిటికి కూడా ఆవిడే ముందుంటుంది, బాగా ధనవంతురాలు. సరే ఒక రోజున ఒక కుంటోడు కర్ర మీద వచ్చి, అమ్మా ఏదైనా కొద్దిగా అన్నం ఉంటే పెడతావా అని అడిగాడు. కోడలు, అయ్యా లేదు. ఎందుకంటే ఉంది, అత్తగారు ఆజ్ఞ లేకుండా కోడలు పెట్టకూడదు ఆ ఇంట్లో. లేదనేటప్పటికి పాపం ఆ కుంటివాడు మెదలకుండా వచ్చేస్తున్నాడు. అత్తగారు కనిపించింది. ఆవిడ ప్రార్థనకి వెళ్ళి వస్తుంది. ఏంటయ్యా వచ్చి వెళ్ళిపోతున్నావు ఏంటంది. ఏదో అడిగానమ్మా, లేదన్నారంటే నువ్వు రా మా ఇంటికి రా అంది. అంత తర్వాత పాపం ఈ కుంటివాడు ఒక్కాలి కదా, మళ్ళీ అంత దూరం ఈడ్చుకుంటా వెళ్ళాడు. ఒక 10 గజాలు 20 గజాలు. అమ్మా ఏదైనా పెట్టండి అమ్మా అన్న. అది ఎవరయ్యా లేదని చెప్పడానికి, నేను అత్తగారిని నేను చెబుతున్నా పో అంది. ఎవరు? అత్తగారు ధర్మాత్మురాలు. ఎవరు ఆవిడ? 26 సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళే తల్లి. సరే అయిపోయింది. పాపం ఆ కుంటివాడు ఇంకోటి కలిసి మాట్లాడుకుంటున్నారు. ఈవిడ మళ్ళీ ప్రార్థనకి వెళ్తుంది, ఉపవాస ప్రార్థనకి. లోపల ఉన్నాడు అంటాడు, ఏమరా నిన్న ఆకలి అవుతుంటే తెచ్చి పెడతానన్నావు, పాపం ఆఖరికి అన్నం లేకుండా చేసావురా, ఎట్లారా ఇవాళైనా తెచ్చి పెడతావా అని అడుగుతున్నాడు. లోపల ఉన్నాడు తొంగి చూసింది ఈవిడి. ఆడు వీల్ చైర్లో ఉన్నాడు. అంటే చక్రాలు కుర్చీ ఉంటుంది, దాని మీద అతనికి 2 కాళ్ళు లేవు. అతనికి భోజనం పెట్టేవాడు 1 కాలు లేనివాడు. చూశారా? అప్పుడు ఆవిడ అనుకుంది, నేను క్రైస్తవురాల్ని, కానీ నాలో ప్రేమ లేదు. 2 కాళ్ళు లేనివాడిని 1 కాలు లేనివాడు పోషిస్తున్నాడు, నాకుంది ఎందుకు ప్రయోజనం అనుకొని ఆ రోజు నుంచి మార్పు చెందింది ఆ తల్లి. చాలామంది ప్రేమిస్తారు, వాళ్ళలో దయ ఏమాత్రమూ ఉండదు. ఏదో పేరుకు మాత్రం ప్రేమిస్తానని అంటారు. క్రీస్తులోనికి ఎవ్వరూ తొంగి చూడరు. ఆయన ఎంతగా ప్రేమించాడు నిన్ను, తన ప్రాణాన్ని ఇచ్చాడు నీకోసం. నిన్ను ప్రేమించి క్షమించాడు, ప్రేమించాడు, సహించాడు. చివరి వరకు కూడా నిన్ను ప్రేమిస్తానే చనిపోయాడు. నీ ప్రేమ కోసం ఆయన చెల్లించిన మూల్యం తన ప్రాణం. అలాంటి దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఏం నేర్చుకున్నావు? ఎంత అసలు ప్రేమ క్రైస్తవుడు కాబట్టలేదు. అప్పుడు ఈ భేషజాలు మనిషిలో ఉండవు తల్లి. అర్థమైందా? ఎత్తు, పొడవు, రంగు, రూపు, ఆర్థిక పరపతి ఇట్లాంటి ఏమీ కనపడవు. నిజంగా ప్రేమ నీలో వస్తే దేవుడు అటువంటి వాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు ఒక మాదిరి ఉంచిపోతే ఆ మాదిరి 2:21 మొదటి పేతురులో చెబుతాడు, అయ్యా మీరు నా అడుగుజాడలో నడుచుకునేటట్లుగా మీకు ఒక మాదిరిని ఉంచిపోయానంటాడు దేవుడు. అర్థమైందా? కానీ రోజు చదువుతాం బైబిల్, దానికి అనుకూలమైన నడవడిక మనకు రాదు. ఇప్పుడు నేను వాస్తవం చెప్తాను. ముక్కులు చెవులు తీసిన వాళ్ళని చూడగానే, గ్రంథం చేత్తో పుచ్చుకోగానే, లేదా లేవినప్పుడు కూడా వాళ్ళ ఆకారాన్ని బట్టి చేతులకి కాళ్ళకి అన్నీ తీసేసిన తర్వాత వాళ్ళని చూసిన వాళ్ళు క్రైస్తవులు అనుకుంటారు. అవునా? అసలు క్రీస్తు నీలో లేనటువంటి రూపం దేవుడికి కావాలా? ఈ రూపం దేవుడు అడిగాడా నిన్ను తీసేయమని? ఎక్కడైనా చెప్పాడా? లేదు. మీరు ధరించుకోవాల్సినటువంటి వాటన్నిటిని మీరు ధరించుకోండి.
అది ఏదైనా మీరు ధరించుకున్నారా మీ హృదయాలలో? లేదు. తీసేయటం వల్ల ప్రయోజనం ఏంటి? వేషధారణ వల్ల మేము క్రైస్తవులని చెప్పుకోవడానికి పనికొస్తే కానీ నీ అంతరంగాన్ని చూసినప్పుడు దేవుడు అలాగానే కనపడుతుంది. ఇతను నాకు ఆలయంగా పనికిరాడు అనుకుంటాడు దేవుడు. అంటే ఆదాము ఎలా అయితే దేవుని విసర్జించి ఉన్నాడో ఇప్పుడు కూడా అదే వేషధారణతో మనిషి అపవిత్రంగానే జీవిస్తున్నాడు. వాక్యమైనటువంటి దేవుని ఏమాత్రము ఆదర్శవంతుడిగా తీసుకోలేకపోతున్నాడు క్రైస్తవుడిగా. ఉందా? ఒక్కసారి ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఎప్పుడైనా పరిశీలన చేసుకొని నేను దేవుని కుమార్తెను కదా, ఆయనలో ఒక్క లక్షణాన్నైనా ఇవాళ నేను అనుసరించి నడవాలి అనుకోండి. మీరు ఎప్పుడైనా అలవాటు చేశారా? మీ పిల్లలకు అక్షరాలను అలవాటు చేస్తారా? అయ్యా ఆ ఇలా దిద్దాలి అని. ఆ తర్వాత రోజు రోజు వాడికి పాఠాలు చెప్తారు, ఏదో గొప్పవాడిగా చేయాలని తాపత్రయపడతారు. మీరు ఎప్పుడైనా అభ్యాసం వల్ల మీరు సాధన చేశారా మీ అంతరంగాన్ని? చెప్పండి ఒకసారి. అంటే నేను మిమ్మల్ని విమర్శించట్లా, నన్ను నేను విమర్శించుకుంటున్నా. నాకు నేను అలవాటు చేసుకొని దాన్ని సాధన చేయకపోతే నేను గొప్పవాడిని ఎలా అవుతాను? చెప్పండి. నాకు డ్రమ్ము నేర్పుతాను అన్నాడు ఒక రోజున పిలిచి. రోజు నేను దాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని సాధన చేస్తాను కదా, ఆయనకంటే బాగా నేను వాయించగలను. అవునా? వాక్యం నీ చేతిలో ఉంది. దేవుడు ధర్మశాస్త్రాన్ని యూదులకు ఇచ్చాడు, కానీ వాళ్ళు దాన్ని స్వీకరించలేదు. కానీ మనకు దేవుడు తన గ్రంథాన్ని ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? చదివి అనుసరించి నడవాలని. ఆయన నిన్ను ప్రేమించి రాసినటువంటి ప్రేమలేఖలు ఇవి. నీ జీవితం ఎలా ఉండాలో తెలియజేసే ప్రేమలేఖ. నిన్ను ప్రేమించాడు కనుక తన రక్తం ద్వారా చిందించిన రక్తం ద్వారా, ఈ నిబంధన రక్తం ద్వారా దీన్ని రచించాడు కనుక నీవు ఆదర్శవంతుడిగా నువ్వు ఉండాలి అన్నట్లయితే ఆయన నిన్ను ప్రేమించిన ప్రేమలేఖలను నువ్వు అర్థం చేసుకున్నావా? కేవలము దీన్ని ఏదో అందరూ వెళ్తున్నారు కాబట్టి మనం వెళదామని అనుకుంటున్నావా? ఏదైనా నీకు అంకిత భావం లేకుండా నువ్వు ఏదీ చేయలేవు. ఆయన నిజంగా యేసును ప్రేమించకుండా నువ్వు క్రైస్తవురాలివి కాలేవు, క్రైస్తవుడివి కాలేవు. ఆయనకి శిష్యుడిగా మారినప్పుడే, శిష్యుడు అంటే ఎవరు? చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చి, అంటే తనకున్నటువంటి తామసాన్ని, చీకటిని, పూర్వార్థంలో ఉన్నటువంటి మోసకరమైన దురాశలన్నింటినీ విడిచిపెట్టి క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ ప్రేమగా జీవించి అంతవరకు నువ్వు సహించేవాడు, నిరీక్షణ కలిగిన వాడు శిష్యుడు. ఆ శిష్యుడే క్రైస్తవుడు అవుతాడు. మనం క్రైస్తవులైన బోర్డు కట్టుకోవటానికి వీల్లేదు. హల్లెలూయా. దేవుని నిన్ను గురువుగా భావించి నీ చీకటిని విడిచిపెట్టి ఆయన వెంబడించడం మనం నేర్చుకోవాలి. అప్పుడే లోకంలో ఉన్న వారికి దేవుని తత్వం ఏంటో నీ ద్వారా తెలుస్తుంది. నీకే తెలియనప్పుడు, నీలోనే ఆ బలం లేనప్పుడు గుంటలో పడిన వాడిని ఎలా బయటికి తీస్తావో చెప్పు. ఇలా చేస్తారంటే అది మనకు అర్థం కాదు. వాళ్ళు దేవునిలో నిలకడగా ఉండాలని చెప్పని తన బిడ్డలు వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైనా వింటే మన అసహించుకుంటారనేటువంటి ఇంగితం వాళ్ళలో ఉండదు. ఎందుకు నేను తప్పు చేస్తే రోజు నేను ప్రార్థన చేస్తున్నాను, నా భార్య ఊరుకుంటుందా? చెప్తున్నాను, సహిస్తుందా? ఏమయ్యా నీకు సిగ్గుందా లేదా? ఇన్ని రోజులు బట్టి ప్రార్థన చేస్తున్నావు, ఇదేనా నీ ప్రార్థన? ఇదేనా నీ తరఫీదు నువ్వు పిల్లలకి ఇచ్చేది? ఏదయ్యా నీలో నిజాయితీ అని అడగదా? నన్ను సహిస్తుందా? నా కొడుకు ఒప్పుకుంటాడా? నేను చేసే దేవుని గురించి అంగీకరిస్తాడా? నా వెంట నడుస్తాడా? లేదు. కాబట్టి దేవుని నోటి మాట, ఈ లేఖనాలన్నీ కూడా దేవుని నోటి మాటలే. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల కూడా జీవిస్తాడని కదా దేవుడు రాసింది. ఆయన నోటి మాట అవలంబించకపోతే వాడు ఏమవుతాడు? చచ్చిపోతాడు కదా. అంతే కదా. వింటే బ్రతుకుతాడు, వినకపోతే దానికి ఎవరు ఉత్తరవాది? వాడే. వాడి కర్మ వాడిదే. దేని మాత్రం ఆయన మాత్రం ఏం చేస్తాడు? పిలిచాడు, సంఘాన్ని ఇచ్చాడు, జీవ గ్రంథాన్ని ఇచ్చాడు. అర్థమైందా? నీకు జీవసత్వాలను ఇచ్చాడు, వీనికి జ్ఞానాన్ని ఇచ్చాడు, గ్రహించే శక్తిని ఇచ్చాడు, మంచి మైండ్ని ఇచ్చాడు, మార్చాడు. నీ హృదయాన్ని మార్చాలని చెప్పి దేవుడు చూస్తే దాంట్లో దేవునికి స్థానం లేకుండా చేస్తే దీనివల్ల, ఈ ప్రార్థన వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా? ఉంటుందా?
ఏమీ ఉండదు. పొలయా ఎవరు వీళ్ళు రావాలరా అన్నాడంట బేపనాయన ఒక ఆయన పాపం పాలేరు. హోరి మీరు వెళ్ళాలని రాత్రి అనుకుంటున్నారు, మీరు భోజనాలు చేసేటప్పుడు నేను వెళ్ళటం రావటం కూడా అయిపోయింది అన్నాడట. ఎందుకన్నా ఎందుకు వెళ్ళావు నువ్వు అంటే వెన్నెలుగా ఉంది, మీరు పంపాలనుకుంటున్నారు కదా అనుకుంటమే విన్నాను, మళ్ళీ మీరు చెప్పటం ఎందుకని చెప్పి నేను వ్యాపారం వెళ్ళా తిరిగి ఇంటికి వచ్చాను అన్నాడు. ఎందుకు వెళ్ళావురా వ్యాపారం అంటే ఎందుకే నాకేం తెలుసా మీరు అనుకున్నారు నేను వెళ్ళాను అన్నాడు. ఏముంది ఆయన వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళావమ్మా? ప్రార్థనకి వెళ్ళాం బాబాయ్. మీ నాన్న చచ్చాడా అని అడుగు తెలంగాణ కూతుర్ని. అర్థమైందా? ఎందుకని తన నోటికి అడ్డం లేదు కనుక. అయిపోయింది, అక్కడ అయిపోయింది ప్రార్థన, ఇక్కడ మళ్ళీ జీవితంలో ప్రారంభమైంది పోరాటం మళ్ళీ వెళ్ళి. అలా ఉండటానికి లేదు. నీ ద్వారా నీ భర్త రక్షణలోకి రావాలి, నా ద్వారా నా భార్య రక్షణలోనికి రావాలి. రక్షణ అంటే పాపము నుంచి తప్పించబడటం. హల్లెలూయా. మనుషుడు రొట్టె వల్ల కాదు జీవించేది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అందరం కూడా ప్రార్థనలో ఎక్కువగా మన కోరికల చిట్టా మాత్రమే ఉంటుంది. అవునా కాదా? ప్రతివారు కూడా ప్రభువా మా అమ్మాయికి పెళ్లి సంబంధం కావాలి, అబ్బాయికి గర్భఫలం కావాలి, అబ్బాయి ప్రమోషన్ రావాలి, మీ చిన్నమ్మాయికి మోషన్ రావాలి, ఇవన్నీ అడుగుతుంటారు దేవుని దగ్గర కూర్చొని. అదే నీకు అన్నిటిని సమకూర్చు కదా దేవుడు నేను పుట్టించింది అని నీ లోపలే ఉన్నాయి కదా. నీకు దేని మీద అధికారాన్ని ఇస్తున్నాడు? పాపం మీద అధికారాన్ని ఇస్తాను అని చెప్పాడు కదా. నువ్వు పాపంలోంచి బయటకు వచ్చావు, దేవుని అంగీకరించావు, దేవుని నమ్మావు కదా. నమ్మినట్టయితే నీ అవసరం అంతా అయింది కాదా? అయింది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన కోరికల చిట్టాలని ప్రక్కన పెట్టి ప్రజల కోసం మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రజల కోసం, వాళ్ళ అభ్యున్నత కోసం, వారి క్షేమం కోసం మాత్రమే మనం ప్రార్థన చేయాలి క్రైస్తవులుగా. ఆయన అందరికీ ఉపకారి. మరి నువ్వు ఎప్పుడైనా కనీసం ప్రార్థనలోనైనా ప్రజల నిమిత్తం ఉపకారం చేద్దామని వారి పక్షాన్ని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? చేయాలి. మీ బాధ్యత అది. మీరెవరు అంటే లోకాలు సృజించినటువంటి దేవుని కుమారుని యేసుక్రీస్తు ద్వారా పాపాలు మిమ్మల్ని మీరు కూడా తొలగించడానికే దేవుడు మిమ్మల్ని పిలిచి అందరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పి దేవుడు చెప్పాడు కనుక మీకు ఇచ్చే శక్తి మీకు తెలుసు కదా. అవునా? మీరు ఎవరింటికైనా వెళ్ళి ప్రార్థన చేస్తుంటారా అమ్మా? చేస్తుంటారా ఎవరైనా అమ్మా? ఎప్పుడైనా ఎవరి గురించి అయినా చెప్పండి, తప్పేముంది? ఎందుకని చేస్తున్నారు? మీకేమైనా అధికారం ఉందా? పరలోక సంబంధమైన శక్తి మీకు ఏదైనా ఉందా? ఉంది కనుకనే మనం ప్రార్థన చేస్తాం. లేకపోతే ఎందుకు చేస్తాం? నువ్వు ఎలా ఉన్నావు అనేది కాదు, నా కూతురు ప్రార్థన చేసిందా లేదా, ఎవరి గురించి చేసిందని చెప్పి దేవుడు ఆలోచించినప్పుడు నిస్వార్థమైన ప్రార్థన దేవుని సన్నిధికి చేరినప్పుడు వారి పక్షాన్ని నువ్వు చేస్తే నీ పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడతాడు. హల్లెలూయా. మనకున్న శక్తిని మనం మర్చిపోతుంటాం. అర్థమైందా? మనం కించపరుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వదినా నేను చేయనుగా, నువ్వు చేయి వదినా ప్రార్థన అనే ఆడవాళ్ళు ఉన్నారు. ఎందుకని ప్రార్థన అంటే ఏమిటి? దేవునికి ఎదరవారి గురించి తెలియజేసేదే కదా. అవునా? నువ్వు చేస్తే నువ్వు ఎవరి గురించి చేసావు వారికి దేవుడు శక్తిని విడుదల చేస్తాడు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? నువ్వు కించపరుచుకుంటున్నావు. నీకు శక్తి ఉన్నా దాన్ని పక్కన పెట్టేస్తున్నావు. రమాపత్రిక 6వ అధ్యాయంలో చెప్తాడులే అక్కడ మాట ఏమనంటే, మిమ్మల్ని మీరు గొప్పవారుగా ఊహించుకోండి, నేను దేవుని పెట్టిన నువ్వు బయలుదేరి వెళ్ళు, దేవుని శక్తిని వెంట బయలుదేరి వస్తుంది. హల్లెలూయా. మీరు వెళ్తా దేవుడిని అడగండి, నేను ఇంట్లో వెళ్తున్నాను నాయన, వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం బాగోలేదంట, నాయన నాతో పాటు వచ్చి వాళ్ళ కుటుంబాన్ని నువ్వు దీవించవా అని చెప్పి అనుకోని మీరు వెళితే మీకంటే ముందుగా అక్కడ దేవుడు ఉండి నీ నోటి మాటను ఆమెను చెప్తాడు దేవుడు. హల్లెలూయా. అటువంటి శక్తి మీకు ఇచ్చాడు. కాబట్టి దేవుని మాట వినండి. ఇప్పటికైనా దేవుని దగ్గరకు వచ్చాం కనుక దేవుని మాట మీరు వినాలి. మీరు వెండి బంగారాలు నైవేద్యాలు ఇళ్ళు పొలాలు కార్లు ఏది రాసి ఇచ్చినా దేవుడేం అంగీకరించరు. మాట వినటమే శ్రేష్టమైనటువంటిది. ఆ మాటే దేవుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం ముగించారు. ఇరవై 28వ వచనం కానీ చదవండి అమ్మా.
కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే అని తండ్రి ఏదైతే నేర్పాడో ఆయన అదే మాట్లాడుతున్నాడు. ఆయన సొంత నిర్ణయాలు, సొంత మాటలు ఎక్కడా లేవు. ఇవి కూడా దేవుడు గ్రంథస్థం చేశాడు కనుక నేను మాట్లాడుతాను. ఈ నా సొంత నిర్ణయాలు దీంట్లో ఏమీ లేవు. దీంట్లో ఏది కలిపినా ఏది తీసేసినా నేను శాపగ్రస్తుని అవుతాను అంటాడు దేవుడు. హల్లెలూయా. అయితే నేను ఎల్లప్పుడూ నువ్వు చేయదు కనుక ఆయన నన్ను ఎప్పుడైతే దేవుని పని మనం పరిపూర్ణమైన శ్రద్ధతోటి మీరు చేస్తారో దేవుడు మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు. దేవుడు ఏమన్నాడంటే చనిపోయే ముందు శిలువకి ఎక్కే ముందు, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని పరిపూర్ణంగా ఈ భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమపరిచాను. దేవునికి మహిమ రావాలంటే ఏం చేయాలి? మీరు దేవుడు ఇచ్చిన మాట చొప్పున జీవన విధానాన్ని కొనసాగించాలి. మాట విని మీ జీవనాన్ని కొనసాగించాలి. మన నడివడికను మార్చుకోవాలి, ప్రేమ చేత నింపుకోవాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మన ఒంటరిగా ఎక్కడా విడిచిపెట్టను అంటాడు దేవుడు. కాబట్టి యేసు తన నమ్మని యూదులతో మీరు దేవుని వాక్యమును యందు నిలిచిన వారైతే ఏమన్నాడు? దేవుని వాక్యంలో నిలబడి ఉండాలి. విని విడిచిపెట్టేయటం కాదు. రెండు చెవులు ఉన్నాయి కదా, ఒక దాంతో విన్నాం, ఒక దాంతో వదిలిపెట్టాం అన్నట్టు కాకుండా దాంట్లో నిలిచి ఉండాలి. మరి పడిపోవడం కూడా కుదరదంటాడు. నిలిచిన వారైతే సత్యమును గ్రహించెదరు. అమ్మా, ఇంతకీ సత్యం అంటే ఏమిటి? వాక్యమే సత్యం. వాక్యం ఎవరు? దేవుడే. ఆయన ఆ సత్యం ఈ సత్యం అని చెప్పలా, నేనే సత్యం అని చెప్పి దేవుడు బోధించాడు. నేనే సత్యం అని అంటాడు కూడా దేవుడు. కాబట్టి మీరు దేన్ని గ్రహిస్తారు? యేసుక్రీస్తు యొక్క ప్రేమను మీరు గ్రహించగలుగుతారు. హల్లెలూయా. అది అప్పుడు ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చిన మాట వింటారో మీరు లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి స్వతంత్రులుగా దేవుని బిడ్డలుగా మీరు జీవితాన్ని కొనసాగిస్తారని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమైందా? మనం ఇప్పుడు వాటిని మన సత్యాన్ని గ్రహిస్తే ఏం చేయాలి? లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టాలి. హల్లెలూయా. అక్కడే అంటాడు 47వ వచనంలో, దేవుని సంబంధి అయిన వాడు దేవుని ఎవరు? మనం ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. దేవుని మాట వింటమంటే ఏమిటి? నువ్వు మాట విన్నావని ఎలా తెలుసుద్ది? ఆచరించడం వల్ల. బయటకు వెళ్ళిన తర్వాత సంఘమే పరలోక సంఘానికి ఒక దర్పణం, ఒక అద్దం లాంటిది. ఈ సంఘమే దేవుని గురించి ఎదరవారికి పరిచయం చేయాలి. ఆ సంఘంలో మనం ఉన్నాం. మీరు దేవుని సంబంధం కాని వారు వినరు. మీరు వినలేదనుకో దేవుని సంబంధం కాదు. విన్నారు అంటే మీరు దేవుని సంబంధం. మనం వినటానికి వచ్చాము. ఇవాళ వినినటువంటి ప్రతి వాక్యము కూడా మనం అనుసరించి నడుస్తామని కాదు, దేవుడు చెప్పింది. ఈరోజు ఒకటి నేర్చుకుంటాం, రేపు ఒకటి, సంవత్సరానికి ఒకటో రెండో మూడో నేర్చుకుని పరిపూర్ణ స్థాయిలోనికి మనం వెళతాం కనుక మనం దేవుని సంబంధం. హల్లెలూయా. కాబట్టి నేను దేవుని బిడ్డనని చెప్పని ఎవరైతే భావిస్తారో అటువంటి వారు తమను తాము కించపరచుకోకూడదు. దేవుడు నా మాట వింటాడనే ధైర్యంతో, స్థిర ప్రజ్ఞతోటి మనం దేవుని ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. మిమ్మల్ని మీరు గొప్పవారిగా ఎంచుకోండి. నేను సత్య సంబంధిని మీరు అనుకోండి. అలా మనం ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో మన ఇంట్లో ప్రతి వ్యక్తి కూడా తన అంతరంగాన్ని మార్చుకుంటాడు. అది మార్పు. దేవుని సంఘానికి వెళ్ళారా లేదా అంటే వెళ్ళాలి, కానీ మార్పు చెందాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఈ చిన్ని మాటలను దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది నీ మాట వినటం. బలులు నైవేద్యాలు అర్పించుట కంటే, క్రొవ్వును అర్పించుట కంటే మాట వినటం శ్రేష్టమని మీరు సెలవిచ్చారు. మేము నీ సంబంధం కనుక నీతో సత్సంబంధాన్ని కొనసాగించాలి అన్నట్లయితే నీ మాటను వినాలి. తండ్రి, దేవుని నోటి మాటను వినకపోయినటువంటి వాడు వింటే జీవిస్తాడు, లేకపోతే ఆధ్యాత్మికంగా మరలా ఆదాములాగానే మరణిస్తాడు. కానీ ప్రభా, మమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా మీరు చేసి తండ్రి మరణంలో నుంచి జీవంలోనికి మమ్మల్ని మీరు నడిపించారు. కారణం మన నడవడికి యావత్తును కూడా మార్చుకున్నాం. నీ మాటలను వింటూ ఉన్నాం కనుక ప్రభా, ప్రతి వారిలో కూడా మీరు ఉండి నీ నివాస స్థలాలుగా చేసుకొని ప్రతి కుటుంబ బిడ్డను ఆశీర్వదించండి. వారి కుటుంబంలో తండ్రి వారి ఇంటికి వెళ్ళినప్పుడు
నీ యొక్క మహిమ ప్రభావం చేత వాక్యాన్ని నీ బిడ్డలు అనుసరించి నడుచున్నట్లుగా నీ బిడ్డలందరినీ దీవించండి. ప్రతి కుటుంబము నీరుగట్టిన తోటలాగా ఉండాలి నాయన. సహాయం చేయమని యేసునామములో. మరి ఇంతవరకు నువ్వు సంఘాన్ని నడుపుతూ తండ్రి ఎంతో కాలంగా సేవ చేస్తున్నటువంటి బిడ్డను మీరు దీవించండి. ఈ సంఘాన్ని అంచెలంచెలుగా మీరు అభివృద్ధి పదంలోనికి నడిపించండి. అమృత తుల్యమైన జీవితం ప్రతి వారికి మీరు ప్రసాదించండి. యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.